రుక్మిణికి రౌడీకి కాల్ చేసి అమౌంట్ ఫోటో వచ్చాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వచ్చాయి మేడం, ఆ పని మీదే ఉన్నా, ఖచ్చితంగా మీరు చెప్పిన పని చేసేస్తా అని చెప్పి అంటాడు. ఇంతలో ఇంట్లో పండు దగ్గర అయితే పండు నువ్వు స్కూల్కి వెళ్ళాలి, బయలుదేరు అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి పండు అయితే నాకు రాధా అమ్మ కావాలి, నాకు ఇప్పుడు రాధా అమ్మ ఉంటేనే నేను రెడీ అవుతానని చెప్పి అంటూ ఉంటాడు. అది విని రుక్మిణి అయితే రాధా అమ్మ కాదురా, నేనే నీకు అమ్మని, ఆ రాధని నువ్వు మర్చిపో అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు పండు అయితే లేదు, నాకు రాధా అమ్మే కావాలి, నువ్వు నాకు అమ్మవు కాదు, నువ్వు ఒక రాక్షసివి, నాకు రాధా అమ్మ కావాలి, రాధా అమ్మ ఉంటేనే నేను రెడీ అవుతాను, లేదంటే నేను రెడీ అవ్వను అని చెప్పి పండు అల్లరి చేస్తూ ఉంటాడు. అది విన్న రుక్మిణి అయితే ఏంట్రా ఆ రాధ గురించి తెగ వాగుతున్నావు అని చెప్పి పండును కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. చెయ్యి ఎత్తగానే ఇంతలో శ్యామ్ వచ్చి రుక్మిణి చెయ్యిని అడ్డుకొని ఏంటి నువ్వు అసలు మనిషివేనా, చిన్నపిల్లడి మీద చెయ్యి ఎత్తడానికి నీకు అసలు మానవత్వం కూడా ఉందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విన్న రుక్మిణి ఏంటి సుందర్, తిను రాధా అమ్మే అమ్మ అంట, నేను అమ్మను కాదంట అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న శ్యామ్ అయితే నిజమే కదా పండు, నిజమే చెప్పాడు, తను మాత్రమే అమ్మ, తను చిన్నప్పటి నుండి తనకు ఊహ తెలిసిన నుండి రాధ మాత్రమే అమ్మ, నువ్వు ఒక రాక్షసివి, రాక్షసులానే ప్రవర్తిస్తున్నావు అని చెప్పి శ్యామ్ అంటూ ఉంటాడు. అది విన్న రుక్మిణి అయితే శ్యామ్ అలాగే రాధ వాళ్ళిద్దరిపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక పండుకి వాళ్ళ అమ్మే కావాలంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.